వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న RK కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్ చేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి RK కలెక్షన్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? లేటెస్ట్ కలెక్షన్ అది చూస్తున్నాం. ఓకే, ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు వర్క్ సారీ అండి, హాఫ్ పట్టు క్లాత్ లో. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, మంచి గ్రీన్ కలర్ లో మనకి హాఫ్ పట్టు శారీ అండి. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి బార్డర్ లో ఒక ప్యాచ్ బార్డర్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఒక లీవ్ డిజైన్ అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్ తో ఒక థ్రెడింగ్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి పైపింగ్ లైన్ లో ఒక బీట్స్ అనేది గోల్డ్ కలర్ తో కంటిన్యూగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి కుందన్స్ అనేవి కొంచెం హెవీగా షైనింగ్ గా కనిపించడానికి కుందన్స్ అనేవి కూడా మనకి టోటల్ గా స్టిక్ చేశారు. అండ్ పళ్ళు పార్ట్ లో కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ అనేది 3 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. బికాస్ శారీ అంతా కూడా మనకి హెవీ డిజైన్ తో ఉంది కాబట్టి, డిజైనర్ శారీ కాబట్టి పళ్ళుకి కూడా మనకి జస్ట్ బార్డర్ తో కంటిన్యూ చేశారు. అండ్ శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో కనిపిస్తుందండి. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అలాగే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. శారీలో కూడా మనకి అక్కడక్కడ మొత్తం కుందన్స్ స్టిక్ చేయడం వల్ల షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది. కుందన్స్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉంటాయి. అండ్ ఫిల్స్ పార్ట్ లో కూడా మనకి హాఫ్ ఆఫ్ ద శారీ వరకు మొత్తం కుందన్స్ అనేవి స్టిక్ చేశారు. దాంతో కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే మనం శారీలో చూసామో అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారండి. దాంతో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ గ్రీన్ కలర్ లో మనకి ఫ్రంట్ పార్ట్ కి మొత్తం పింక్ కలర్ డిజైన్ తో అలాగే ఫ్లవర్స్, మిర్రర్స్ అలాగే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక లీవ్ స్టైల్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా కుందన్స్ అని స్టిక్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది హెవీగా కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి అక్కడక్కడ ప్యాచెస్ కూడా చిన్న చిన్న డిజైన్ తో ఇచ్చారండి. అండ్ పైపింగ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక డిజైనర్ షేప్ లో ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా. అండ్ బ్యాక్ పార్ట్ లో కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇచ్చారండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3100 అవైలబుల్ లో ఉంటుందండి. 3100. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అని ఓన్లీ 3100 రూపీస్ కి మనకి సారీ RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. యాక్చువల్ గా అయితే మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ కి మినిమం 1500 వరకు పడుతుంది, కానీ విత్ సారీ మనకి ఓన్లీ 3100 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఒకసారి తప్పకుండా RK కలెక్షన్స్ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం పట్టు చూస్తున్నాం, లైట్ వెయిట్ పట్టు అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, ఈ సారీ అంతా ఏంటంటే హ్యాండ్స్ డిజైన్ అనేది చూస్తున్నాం మనం, హైలైట్ అవుతుంది. సో కలర్ వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు. ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ అలాగే మనకి పింక్ కలర్ పైపింగ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి జస్ట్ వేరియేషన్ కోసం, శారీకి వేరియేషన్ కోసం మనం పింక్ కలర్ అనేది యూజ్ చేశారు. అండ్ శారీ అంతా కూడా మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ థ్రెడింగ్ తో మనకి జరీలోని డిజైన్ అనేది వచ్చిందండి. ఇదంతా కూడా హ్యాండ్ ముద్రాస్, అంటే క్లాసికల్ డాన్స్ లో ఏవైతే ముద్రాస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి శారీలో కనిపిస్తున్నాయి. ఒక డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారండి శారీ అంతా కూడా మనకి. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ లో వస్తుంది, హెవీగా వస్తుంది. అండ్ ఫిల్స్ పార్ట్ లో చూస్తే కనుక మనం ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో హెవీ డిజైన్ అదే మనకి ఫిల్స్ లో ఉంటుంది, బట్ కొంచెం దూరంగా ఉంటుంది. పళ్ళు చూస్తే కనుక మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక హెవీ పళ్ళు అని చెప్పొచ్చు. ఒక 1 మీటర్ వరకు గ్రాండ్ గా రిచ్ గా డిజైన్ చేసిన పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి. పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 9450 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ అలాగే లేటెస్ట్ డిజైన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 9450 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ఆర్గంజా సిల్క్ లో చూస్తున్నాం. ఆర్గంజా సిల్క్ మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఏవైతే మనం డిజైన్స్ చూస్తున్నామో అదంతా కూడా మనకి కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఫస్ట్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 2 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ అలాగే పైపింగ్ కోసం మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉండకుండా అక్కడక్కడ మనకి వైట్ కలర్ పర్ల్ బుటీస్ అనేవి స్టిక్ చేశారండి. ఇదంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా ఇదే కంటిన్యూగా ఉంటుంది. మనకి కింద బార్డర్ అనేది మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనం ఏదైతే కడ్డీ బోర్డర్ చూస్తున్నామో ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ తీసుకొని పింక్ కలర్ యూస్ చేస్తూ, ఆరెంజ్ కలర్, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనకు ఒక
మంచి పికాక్ డిజైన్ అనేది ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా మనకి కుందన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఐ పార్ట్లో మనకి బ్లాక్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేశారు. ఇదంతా కూడా మనకి ఆపోజిట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఈ డిజైన్ అంతా కూడా మనకి మంచిగా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ బార్డర్ అనేది మనకి ఫెల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక సేమ్ మనం పై బోర్డర్లో ఏదైతే డిజైన్ చూసామో కడ్డీ బోర్డర్, అదే స్టైల్లో మనకు ఒక 1/2 మీటర్ వరకు ఒక కడ్డీ బోర్డర్ పళ్ళు అనేది ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి పర్ల్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల ఇదంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ అంటే శారీలో ఏదైతే కలర్ ఉందో సెల్ఫ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ లో కూడా మనకి పర్ల్ డిజైన్స్ అనేది ఇచ్చారు. అంటే హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి పర్ల్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1160 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ దీనికి బ్లౌజ్ కి మనము పింక్ కలర్ యూస్ చేసి స్టిచ్ చేసిన మోడర్న్ మోడల్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1160 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బనారస్ కోటా మీద చూస్తున్నామండి. సో కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి yellow కలర్, యాష్ కలర్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్ తో సారీ అనేది డిజైన్ చేశారండి. ఫస్ట్ షోల్డర్ పార్ట్ లో చూస్తే కనుక మనకి షోల్డర్ బార్డర్ లో ఒక జూట్ బార్డర్ స్టైల్ లో మనకి యాష్ కలర్ అనేది తీసుకున్నారు. అండ్ కింద కూడా మనకి ఒక పింక్ కలర్ యూస్ చేస్తూ లీఫ్ డిజైన్ అనేది తీసుకొని yellow కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. పైన బార్డర్ వచ్చేసి మనకి పైపింగ్ లైన్ కోసం yellow కలర్, పీచ్ కలర్ యూస్ చేస్తూ ఒక జిగ్జాగ్ బార్డర్ అనేది ఇచ్చారు. సో బార్డర్ లోనే మనకి 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ డిజైన్ అంతా కూడా మనకి మంచి క్రాస్ లో ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ టైప్స్ లో కూడా అదే జూట్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ అనేది కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి హెవీగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో, ఫెల్స్ పార్ట్ లో గానీ ఇదే డిజైన్ అనేది కంటిన్యూగా ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకు ఒక 12 ఇంచెస్ వరకు పళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ జూట్ లో మనకి ఒక డ్రాపింగ్ డిజైన్ అనేది పళ్ళులో డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. హెవీ బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి జూట్ మిక్స్ చేస్తూ yellow కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బార్డర్స్ ఏవైతే మనం సారీలో చూసామో అవే బార్డర్స్ అనేవి మనకి బ్లౌజ్ కి కూడా సేమ్ కాంబినేషన్ లో కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 1020 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ మోడల్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న మన ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి 2 షాప్స్ కూడా మనకి హోల్సేల్ లోనే అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్. జార్జెట్ మీద కుందన్ వర్క్ అనేది చూస్తున్నాం. ఇది టై అండ్ డై షేడ్ టైప్ లో చూస్తున్నాం. ఓకే. టై అండ్ డై కలర్స్ అనేది మనకి బ్లూ కలర్ అలాగే లైట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో 3 కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక 2 లేయర్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి పింక్ కలర్ యూస్ చేస్తూ అండ్ అలాగే బ్లూ కలర్ యూస్ చేస్తూ ఒక మిర్రర్ వర్క్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూస్తున్నామో మనకి 3 సైడ్స్ అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. పళ్ళు పార్ట్ లో కూడా మనకి ఇదే వేరియేషన్ 2 వేరియేషన్ లో ఉన్న బార్డర్ అనేవి మనకి 3 సైడ్స్ లో ట్రయాంగిల్ షేప్ లో కంటిన్యూగా ఉంటుంది. అండ్ అలాగే సారీ అంతా కూడా మనకి టై అండ్ డై కలర్స్ ఉంది కాబట్టి 3 షేడ్స్ లో కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేవి మనకి ఒక దీపం స్టైల్లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కుందన్స్ అని స్టిక్ చేయడం వల్ల షోల్డర్ పార్ట్ లో మంచి హెవీగా కనిపిస్తుంది. అండ్ అలాగే పార్టీ వేర్ కి యూజ్ అయ్యే సారీ లాగా కూడా కనిపిస్తుంది. అంత హెవీగా ఉన్నా కూడా మనకి వెయిట్ మాత్రం మరీ ఎక్కువగా లేకుండా నార్మల్ లైట్ వెయిట్ లో ఉంది సారీ అంతా కూడా. అండ్ ఫిల్స్ పార్ట్ లో కూడా మనం సేమ్ ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ అనేది ఉంటుంది అండి, కానీ హాఫ్ పార్ట్ వరకు ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్యాక్ పార్ట్ లో మొత్తం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారండి. ఎందుకంటే సారీలో మనం బార్డర్స్ లో మొత్తం మిర్రర్స్ యూస్ చేశారు కాబట్టి బ్యాక్ పార్ట్ లో కూడా మనకి మొత్తం మిర్రర్ వర్క్ ఇస్తూ అండ్ సైడ్స్ లో కూడా మనకి ఒక గోల్డ్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారు. దాంతో కూడా మనకి బ్యాక్ నెక్ పర్పస్ కి వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ లో కూడా మనకి జస్ట్ ఒక మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ యూస్ చేసుకోవచ్చు. నెక్ ఒక యూ షేప్ నెక్ అనేది ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనం ఏదైతే ఇక్కడ డిజైన్ చూసామో గోల్డ్ కలర్ డిజైన్, అదే డిజైన్ అనేది మనకి 2 సైడ్స్ హ్యాండ్స్ కి కూడా కంటిన్యూగా ఇచ్చారండి. అండ్ బార్డర్ కూడా మనకి ఇఫ్ పర్పస్ ఎవరైనా మనకి ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలన్నా మనకి బార్డర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 2800 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే. చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2800 రూపీస్ కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కుప్పడంలోనే డిజైనర్ సారీ చూస్తున్నాం. సో ఫస్ట్ సారీ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేశారండి. గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ అలాగే yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకు ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనకి సారీలో కనిపిస్తుంది. పై బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక జిగ్జాగ్ జెర్రీ డిజైన్ అనేది కనిపిస్తుంది. అదంతా కూడా మనకు ఒక 1.5 ఇంచ్ వరకు కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. సారీ అంతా కూడా మనకి ఒక చెక్స్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. ఫస్ట్ ఒక 4 బాక్సెస్ తీసుకున్నారు అండ్ దాంట్లో కూడా మనకి ఇంకొక చెక్స్ బాక్స్ అనేది తీసుకున్నారు. సో ఇదంతా కూడా ఒక బంచ్ మనకు ఒక కలర్ లో ఉంటుంది. అండ్ అల్టర్నేట్ గా ఇంకొక బంచ్ మనకి yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇంకొక బంచ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇలా అల్టర్నేట్ గా మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనకి సారీలో కనిపిస్తుందండి. ఆల్ ఓవర్ కలర్స్ అనేవి కూడా మనకి సారీలో ఎలివేట్ అవుతాయి. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూస్తున్నామో అదే
అదే బార్డర్ డిజైన్ అనేది మనకి కింద బార్డర్ లో కూడా సేమ్ జరీ డిజైన్ అనేది మనకి జస్ట్ ఒక లైన్స్ వేరియేషన్ లాగా చిన్న బార్డర్ అనేది ఇచ్చారు. సో అండ్ దీని పళ్ళు కూడా మనకి రిచ్ గా ఇచ్చారండి. ఒక 1/2 మీటర్ వరకు మనకి హెవీ పళ్ళు అనేది డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక బ్రిక్ స్టైల్ ఒక చెక్ స్టైల్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది. జరీలో మనకి బుటీస్ అనేవి హెవీగా కనిపిస్తాయి అండ్ దీనికి కూడా మనకి టాజిల్స్ అనేవి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 4340 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4340 రూపీస్ కి మనకి ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ షిఫాన్ అండి. ఇది చూస్తున్నారు కదా వ్యాస్, మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా మంది ఇష్టపడే కలర్ కూడా మనకి బేబీ పింక్ అంటే. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక పర్ల్ బార్డర్ అనేది ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి ఒక మిర్రర్ అనేది స్టిక్ చేశారు అండ్ అలాగే మనకి స్టోన్స్ అనేవి ఒక 3 లేయర్స్ వరకు స్టిక్ చేశారు. ఇదంతా కూడా మనకి కుందన్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ పైన బార్డర్ అంతా కూడా మనకి పర్ల్ బార్డర్ తో ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుందండి అండ్ హాఫ్ ఆఫ్ ది బార్డర్ లో మనకి పర్ల్స్ అనేవి ఒక డైమండ్ షేప్ లో స్టిక్ చేశారు. ఇదంతా కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది అండ్ 3 సైడ్స్ బార్డర్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుందండి. పళ్ళు పార్ట్ లో కూడా మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద బార్డర్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ లో ఉంది కాబట్టి మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల మనకి సారీ అంతా కూడా మంచి లైటింగ్ కలర్ అలాగే ఒక డిఫరెంట్ షేడ్ లో ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. హెవీ లా కనిపిస్తుంది, మనకి పార్టీ వేర్ సారీ లా కనిపిస్తుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే మనకి ప్లెయిన్ గా కాకుండా ఒక పర్ల్ డిజైన్ అనేది మనకి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి ఇచ్చారు అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి కుందన్స్ వర్క్ అనేవి స్టిచ్ చేశారండి. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ పర్పస్ కి వస్తుంది అండ్ అలాగే హ్యాండ్స్ కూడా మనకి కుందన్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ అలాగే బార్డర్స్ కూడా కంటిన్యూగా చేశారు కాబట్టి హ్యాండ్ పర్పస్ కి కూడా మనకి యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్స్ కూడా మనకి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2140 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా బ్యూటిఫుల్ సారీ అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2140 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం టిష్యూ మీద జెరీ వీవింగ్ అనేది చూస్తున్నామండి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ గా రన్ అవుతున్న డిజైన్ అండి. ఇదంతా కూడా మనకి టిష్యూలో ఉంది. yellow కలర్ కాంబినేషన్ యూస్ చేశారు అండ్ ఏదైతే జరీ యూస్ చేశారు ఇదంతా కూడా మనకి పట్టు థ్రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారండి. yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన పైపింగ్ లైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. కింద కూడా మనకి జస్ట్ వేరియేషన్ కోసం ఒక సిల్వర్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. జస్ట్ అది ఒక 1/2 ఇంచ్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. సారీ అంతా కూడా మనకి మంచి టిష్యూలో yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు కాబట్టి దానికి పింక్ కలర్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక గోమాత అలాగే మనకి ఒక పికాక్ డిజైన్ అలాగే హార్స్ డిజైన్ ఇట్లా మనకి 3 డిజైన్స్ అనేవి అల్టర్నేట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల మనకి సారీ అంతా రిచ్ లుక్ అనేది వస్తుంది. సో ఫెల్స్ పార్ట్ లో కూడా అండ్ షోల్డర్ పార్ట్ లో కూడా ఇదే డిజైన్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనము కింద బార్డర్ లో కూడా చూస్తున్నామండి. జస్ట్ 3 లైన్స్ వేరియేషన్ కోసం మనకి బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో కూడా బార్డర్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే ఒక రిచ్ అయిన పళ్ళు అని చెప్పొచ్చు అండి. ఒక 1 మీటర్ వరకు మనకి ఒక హెవీ పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పింక్ కలర్ లో మనకి గోల్డ్ కలర్ జరీ అనేది యూస్ చేస్తూ ఒక బుటీ స్టైల్లో ఒక లీఫ్ స్టైల్లో మనకి హెవీగా డిజైన్ చేశారు. సైడ్ లో కూడా మనం ఏవైతే డిజైన్స్ చూసామో సారీలో ఒక ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ అలా ఆల్టర్నేట్ గా మనకి 2 సైడ్స్ బార్డర్ లాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. బార్డర్ లో ఏవైతే చూసామో మనము అవే బార్డర్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి టిష్యూ లాగే 2 కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. పింక్ కలర్ అండ్ yellow కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇది కూడా మనకి టిష్యూలోనే వస్తుంది. 2 సైడ్స్ బార్డర్స్ కూడా మనకి కంటిన్యూగా ఉంటాయి. దీనికి కూడా మనం మగ్గం వర్క్ అలాంటివి ఏమైనా చేయించుకుంటే ఒక బ్రైడల్ సారీ లాగా అయిపోతుంది. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 10,500 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ మ్యారేజ్ పర్పస్ కి కానీ సమ్మర్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న మన ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ లో ఉంది. ఇవి 2 బ్రాంచెస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చి మన షిఫాన్ అండి. షిఫాన్ లో చూస్తున్నాం మంచి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో. ఓకే, టై అండ్ డై కలర్ కాంబినేషన్ లో ఉందండి. మనకు వచ్చేసి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ సారీ అనేది ఇచ్చారు. అండ్ పై బార్డర్ అంతా కూడా మనకి ఒక గోల్డ్ కలర్ లేస్ అనేది కంటిన్యూగా ఉంది. అండ్ పైన పైపింగ్ కోసం మనకి రా సిల్క్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుందండి. పళ్ళు పార్ట్ లో మాత్రం మనకి షోల్డర్ పార్ట్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ 3 సైడ్స్ బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుందండి. జస్ట్ మనకి ఆ షోల్డర్ పార్ట్ లో మనకి వేరే డిజైన్ వస్తుంది, అలాగే పళ్ళులో మనకి వేరే డిజైన్ వస్తుంది. ఇదంతా
ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేస్తూ అక్కడక్కడ కుందన్స్ యూస్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది చేశారు. అండ్ కింద బార్డర్ లో కూడా మనం సేమ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ లైన్స్ కూడా మనం పైపింగ్ ఏవైతే పైన చూసామో అవే పైపింగ్ లైన్స్ అనేవి కూడా కంటిన్యూగా ఉంటాయి. ఇదంతా కూడా మనకి పళ్ళులో ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఈ డిజైన్ ప్యాచ్ డిజైన్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక 6 ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ జస్ట్ ఫ్రంట్ పార్ట్ లో వస్తుందని చెప్పొచ్చు. హాఫ్ పార్ట్ వరకు మనకి ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. అండ్ ఫిల్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి డిజైన్ అనేది ఒక ప్యాచ్ వర్క్ లో కనిపిస్తుంది. మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో ఆ ప్యాచ్ వర్క్ స్టైల్లో మనకి బుటీస్ అనేవి అక్కడక్కడ ఫిల్స్ పార్ట్ లో ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి శారీ రన్నింగ్ లో ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇలాంటి శారీస్. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనం ఏదైతే ఫిల్స్ పార్ట్ లో చూసామో అవే ఫ్లవర్ బుటీస్ అనేవి 3 గా ఇచ్చారండి. ఇదంతా కూడా మనం నెక్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ కి కూడా మనకి సింగిల్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ ని కూడా మనం డిజైనర్ గా గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి 1920 రూపీస్ అవైలబిలిటీ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1920 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ చూస్తున్నామండి. ఓకే, సూపర్ నెట్ లో మనం మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామండి. పైన అంతా కూడా మనకి రాసిల్ క్లాత్ లో పర్పుల్ కలర్ బార్డర్ అనేది ఒక 1.5 ఇంచ్ వరకు ఇచ్చారు. అండ్ కిందంతా కూడా మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ యూస్ చేస్తూ ఒక డాట్స్ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి అల్టర్నేట్ గా ఉంటుంది. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ పళ్ళులో కూడా మనం సేమ్ డిజైన్ అనేది చూస్తున్నామండి. 3 సైడ్స్ మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఏదైతే మనం పర్పుల్ కలర్ చూస్తున్నామో పళ్ళు పార్ట్ లో కూడా సేమ్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పైన అంతా కూడా మనకి బార్డర్ అనేది పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కింద మాత్రం మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అనేది అల్టర్నేట్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కింద పార్ట్ లో వస్తుంది. ఫిల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ స్టెప్ పెట్టుకున్న మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ శారీ అంతా కూడా మనకి మంచి సూపర్ నెట్ లో ఉందండి. అండ్ దీంట్లో కూడా ఏవైతే మనం బుటీస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి అల్టర్నేట్ కలర్ కాంబినేషన్స్ లోనే ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ యూస్ చేస్తూ ఈ జరీ డిజైన్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా పెద్దగా కనిపించడం వల్ల శారీ అంతా కూడా హెవీ లుక్ అనేది వస్తుంది. మనకి ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఉంటుంది. ఫిల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఫుల్ రన్నింగ్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ కింద బోర్డర్ లో మనం ఏదైతే చూసామో కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్ కూడా పర్పుల్ కలర్ యూస్ చేస్తూ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి రౌండ్ బుటీస్ అనేవి కూడా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1680 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1680 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బనారస్ కాటన్ మీద చూస్తున్నామండి. మంచి సపోటా కాటన్ లో సపోటా కలర్ వచ్చేసింది. సెల్ఫ్ కలర్ అని కూడా అంటారు. ఇదంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ లో కూడా కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. పై బోర్డర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మిడిల్ లో ఒక కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక 1.5 ఇంచ్ వరకు బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఒక సెల్ఫ్ కలర్ యూస్ చేస్తూ అలాగే మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక ప్యారెట్ డిజైన్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ ప్యారెట్స్ అలాగే మనకి బ్లూ కలర్ లో ఒక లీఫ్ డిజైన్ ఒక ట్రీస్ డిజైన్ అనేది ఇచ్చారు. లీవ్స్ అన్ని కూడా మనకి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి హెవీగా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. రెడ్ కలర్ అనేది అక్కడక్కడ మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద పార్ట్ లో కూడా ఉంటుంది. ఈ బార్డర్ లో కూడా మనకి జస్ట్ ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో మనము బార్డర్ అనేది ఒక జస్ట్ లైన్ పైపింగ్ లైన్ కోసం యూస్ చేసినట్టు బార్డర్ లో ఎలివేట్ అవుతుంది. అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఫెల్స్ పార్ట్ లో ఈ బార్డర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ ఒక 5 ఇంచెస్ వరకు ఒక బ్యూటిఫుల్ పళ్ళు అనేది మనకి ఇచ్చారండి. మస్టర్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ yellow కలర్ తో ఒక ప్రింట్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. జస్ట్ చిన్న పళ్ళు అంటే శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి జస్ట్ వేరియేషన్ కోసం ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. అంటే బార్డర్ లో ఏదైతే చూసామో కలర్ ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అండ్ దీంట్లో కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. అంత బ్లాక్ కలర్ లో ఉంటుంది మనకి సెల్ఫ్ డిజైన్. ఒక ట్రయాంగిల్ డిజైన్ ఒక డైమండ్ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది బ్లౌజ్ లో. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1930 రూపీస్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1930 రూపీస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం జూట్ పట్టు మీద చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం జూట్ పట్టు శారీ చూస్తున్నామండి. శారీ కలర్ వచ్చేసి మనకి వీట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. అండ్ పైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ అనేది బార్డర్ అనేది యూస్ చేశారు. పైన అంతా కూడా మనకి బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ వరకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఏదైతే కింద బార్డర్ చూస్తున్నామో ఒక ఇక్కడ డిజైన్ అనేది మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. 2 షేడ్స్ అనేవి మనకి ఇక్కడ డిజైన్ లో కనిపిస్తాయి.
శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. సెల్ఫ్ లైన్స్ అనేవి మనకి జస్ట్ ఒక వేరియేషన్ లాగా కనిపిస్తాయి శారీ అంతా జస్ట్ ప్లెయిన్ గా ఉండకుండా. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక మనం గంగా జమున బార్డర్ అనొచ్చండి. సో ఇదంతా కూడా మనకి పింక్ కలర్ లో ఉంటుంది. పై బార్డర్ అంతా మనకి బ్లాక్ లో ఉంది, కింద బార్డర్ అంతా మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఒక ఇక్కట్ స్టైల్ అనేది కనిపిస్తుంది పింక్ కలర్ థ్రెడింగ్ యూస్ చేస్తూ. అండ్ అలాగే మనకి వివింగ్ లోనే శారీ వివింగ్ లోనే మనకి ఒక రెడ్ కలర్ బుటీస్ అనేవి ఇచ్చారు. అండ్ మిడిల్ లో కూడా మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక బ్లాక్ కలర్ లీఫ్ అనేది ఇచ్చారు. ఇట్లా అల్టర్నేట్ గా మనకి లీఫ్ అలాగే ఫ్లవర్ బంచ్ అనేది ఆల్ ఓవర్ గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఫెల్స్ పార్ట్ లో మనకి ఇదే డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకు ఒక డిఫరెంట్ పళ్ళు అని చెప్పొచ్చండి. బికాస్ మనకి పళ్ళులో ఏదైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 10 ఫ్లవర్స్ లాగా మనకి ఒక లైన్ లాగా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి బార్డర్ లాగా డిజైన్ చేశారండి. సైడ్ లో అంతా కూడా మనకి బ్లాక్ కలర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. మిడిల్ లో అంతా కూడా మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది రెడ్ కలర్ థ్రెడింగ్ యూస్ చేస్తూ పళ్ళు పార్ట్ లో ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనకి సైడ్ లో సెల్ఫ్ కలర్ శారీలో ఏదైతే కలర్ చూసామో ఆ సెల్ఫ్ కలర్ ఇస్తూ టాజల్స్ కూడా మనకి శారీ కలర్ లోనే ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనం శారీలో ఏదైతే కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. పై బోర్డర్ కూడా మనకి కంటిన్యూగా ఇచ్చారు. నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి పింక్ కలర్ కూడా కంటిన్యూగా ఉంది. ఇవి రెండు కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనం డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా మనకు ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 8100 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 8100 రూపీస్ కి మనకి హోల్సేల్ ప్రైస్ కి ఈ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ షిఫాన్ మీద చూస్తున్నామండి, టై అండ్ డై షేడ్ లో. ఓకే, ప్యూర్ షిఫన్ శారీ అండి, చాలా మంది ఇష్టపడే క్లాత్ ఇది. సో ఈ శారీ కలర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి ఇచ్చారు. టై అండ్ డై కలర్స్ లో మనకి yellow కలర్ అలాగే గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి శారీ అనేది ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక క్రష్డ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆల్ ఓవర్ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి మంచి ప్లెయిన్ లో ఉంటుంది. అన్ని కలర్స్ అనేవి మనకి శారీలో ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ దీని పళ్ళు కూడా మనము షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే డిజైన్ అనేది మనకి క్రష్డ్ డిజైన్ లో ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. శారీలో ఏదైతే కలర్స్ యూస్ చేశారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీనికి మిక్స్ చేస్తే మనం yellow కలర్, పింక్ కలర్ యూస్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3340 రూపీస్ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని ఓన్లీ 3340 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న మన ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి రెండు బ్రాంచెస్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మన ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని అండ్ అలాగే ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.